పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం ముప్పు సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కరించాలని ఒకరోజు దీక్ష చేపట్టినట్టు జన సైనికులు తెలిపారు. దీక్షలో భాగంగా రాష్ట్ర జనసేన మహిళా విభాగం సభ్యులు సృజన, కరాటం సాయి, కుక్కునూరు మండల జన సైనికులు భారీగా పాల్గొన్నారు. నాకు నిన్న ప్రభుత్వ పథకాలు అనే కమిటీ ఒకటి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దానికి వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సేపు పోలవరం దగ్గర రికార్డ్స్ సృష్టిస్తాము, లేకపోతే అక్కడ 40 సార్లు వచ్చి ఉంటారేమో, కానీ ఇప్పుడు ఇంతవరకు కూడా నిర్వాసితులకి ఇంతవరకు ప్యాకేజ్ వచ్చిందా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంతవరకు ఒకసారి కూడా చూడలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఎన్నో జియోలు, ఎప్పుడో 170 లేకపోతే 68 జియో, ఎన్నో జియోలు వస్తున్నాయి. కాకపోతే ఎందుకు అమలు పరచట్లేదు అనేది ఒక క్వశ్చన్. వీళ్ళే జియోలు తీసుకొస్తారు. కాకపోతే దీంట్లో ఇప్పుడు చూసుకుంటే కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కాగ్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్లో మొత్తం కరప్షనే ఉంది తప్పితే ఎంతవరకు కూడా నిర్వాసిత. ఈరోజు కుక్కునూరు లో జరిగేటటువంటి ఈ రిలే నిరాహార దీక్ష సాంఘీభావం తెలుపుకోవడానికి రావడం జరిగింది జనసేన పార్టీ. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇక్కడ పోరాటం చేస్తున్నారు అనేది ప్రభుత్వం గుర్తించారు. ఎందుకంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా ప్యాకేజెస్లో అన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం బాధ్యత ఉంది ప్రొవైడ్ చేయవచ్చు.